సార్ చెప్పండి. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ విషయం మీరు ఎలా స్పందిస్తారు? నిన్న హరీష్ రావుకి ఏదైతే నోటీసులు జారీ చేసిరో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. హామీలలో ప్రధానంగా ముఖ్యంగా నిన్న జరిగినటువంటి యొక్క ప్రెస్ మీట్లో హరీష్ రావు గారు ఏం చెప్పారంటే ఈ నైని ఈ యొక్క టెండర్లలో ఈ యొక్క బొగ్గు కుంభకోణంలో ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క బ్రదర్కు అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యంగా బట్టి విక్రమార్కు వీళ్ళకు వాటాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క ఒక నిబంధన ఎక్కడ లేనటువంటి ఒక నిబంధనను ఈరోజు ప్రవేశపెట్టారు. ఏంటంటే ఎవరైతే ఈ యొక్క టెండర్లో పాల్గొంటారో వాళ్ళు సైట్ విజిట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులను మాత్రమే ఈ సైట్ విజిట్ చేసే విధంగా ఆ రోజు ఒక నిబంధనను మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క కుంభకోణంలో వచ్చేటువంటి యొక్క వాటాలు పంచుకోవడానికే మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మరి మా హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్లో ప్రశ్నించినందుకే కేవలము ఈ యొక్క ప్రజల యొక్క దృష్టిని మలచడానికే డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి ఆడుతూ ఈరోజు మరి పోలీసుల యొక్క నోటీసులు హరీష్ రావుకు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలోనే సుప్రీంకోర్టు ఈ హరీష్ రావుకు ఒక క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికి కూడా ఈరోజు మరి నోటీసులు ఇచ్చారంటే కేవలం ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఇంతటితో ఆపేయండి అని చెప్పారు. అయినా కానీ హరీష్ రావు గారిని మళ్ళీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తూనే ఉన్నారు. దానిపై మీరేమంటారు? అదే మేడం, ఈ మధ్యలో అనేకమైనటువంటి కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మీడియా మీద యొక్క దాడి కానీ అదేవిధంగా వాళ్ళ మంత్రులకు సంబంధించినటువంటి యొక్క సభ్య సమాజం తల వంచుకునే విధంగా అనేక కథనాలు ఈరోజు మీడియాలో వస్తున్నాయి. అదేవిధంగా నిన్న మళ్ళా బొగ్గు కుంభకోణంలో అదేవిధంగా వాళ్ళ యొక్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈరోజు ఉద్యోగస్తులకు కానీ కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించాలంటే కనీసం 20% 30% ఈ యొక్క కమిషన్లు తీసుకున్నటువంటి యొక్క ఆ విషయాలు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ రకంగా వాళ్ళ యొక్క ప్రభుత్వం అనేది వాళ్ళ మంత్రులు రేవంత్ రెడ్డి అనేది పీకల లోతు యొక్క అవినీతిలో కుంభకోణం కూరుకుపోయింది కాబట్టి వాటి నుంచి ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి ఈరోజు హరీష్ రావు మీద నోటీసులు జారీ చేయడం జరిగింది. అంతకంటే ఏమీ లేదు.